నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తహసీల్దార్ కార్యాలయం వద్ద సంగం జాగర్లమూడి రైతుల ఆందోళన. తమ భూములను దేవాదాయ భూములుగా రికార్డుల్లో చూపుతున్నారని ఆవేదన. తెనాలిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకే మెప్మా అర్బన్ మార్కెట్లు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. వైకుంఠవాసుని హుండీ ఆదాయం 53 లక్షలు. 3 నెలల తర్వాత హుండీ లెక్కించగా స్వామివారికి పెద్ద మొత్తంలో సమకూరిన ఆదాయం. ఆర్బీఐ రద్దు చేసిన 2000 నోట్లు కూడా హుండీల్లో వేసిన భక్తులు. తెనాలిలో నడి రోడ్డు మీద యువకుడిపై రౌడీ షీటర్ దాడి. బండిపై దింపలేదన్న కారణంతో తాళం చెవితో పొడిచిన రౌడీ షీటర్ అరుణ్. రౌడీ షీటర్ల వరుస ఆగడాలతో భయాందోళన చెందుతున్న ప్రజలు. తెనాలి పురపాలక సంఘంలోని డ్వాక్రా సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన అనేక వస్తువులు విక్రయించేందుకు ఏర్పాటు చేసుకున్న అర్బన్ మార్కెట్ ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సందర్శించారు. వ్యాపార కార్యకలాపాలపై ఆరా తీయటంతో పాటు వ్యాపార అభివృద్ధిని గురించి అడిగి తెలుసుకున్నారు. తెనాలి పురపాలక సంఘం ఎదుటగల మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఎదురు డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సందర్శించారు. మహిళలు స్వయంగా ఉత్పత్తి చేసిన అనేక వస్తువులు, పిండి వంటల దగ్గర నుండి దుస్తులు, అలంకారప్రాయ వస్తువులు, చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులు, మహిళలకు కావలసిన వస్తువులను చైర్పర్సన్ తిలకించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధిని పెంపొందించుకునేందుకు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయంతో పాటు వారు స్వయం కృషితో ముందుకు వెళుతున్నారని ఆమె ఈ సందర్భంగా అన్నారు. క్వాలిటీ, క్వాంటిటీతో ఉన్న వస్తువులను అందిస్తున్న అర్బన్ మార్కెట్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైర్పర్సన్తో పాటు మున్సిపల్ అధికారులు ఉన్నారు. నమస్కారం. ఈ రోజున మన మున్సిపల్ ఎదురు మెక్మా వాళ్ళు ఈ రోజున అర్బన్ మార్కెట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి మన ప్రభుత్వం వాళ్ళు డ్వాక్రా మహిళలకి లోన్లు ఇస్తున్న, వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతోనే తయారు చేసిన ఐటమ్స్, ఈ వంటలు కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, అలానే పచ్చళ్ళు కానివ్వండి, అలానే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్, ఇలాంటి ఎన్నో హోల్సేల్కి అమ్ముతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బయట రేట్ల కన్నా కూడా భిన్నంగా ఇక్కడ అంత క్వాలిటీ కానీ అంత బాగుంది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మనం ఈ రోజుల్లో బతకాలంటే భార్యాభర్తల ఇద్దరు సంపాదన మీదే పిల్లల్ని పోషించుకోవాలి. వాళ్ళ ఉన్నత చదువులు చదివించాలన్నా ఏదైనా సరే మనం ఇద్దరు కలిసి చేస్తేనే ఈ రోజున బతకగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా చిరుచిరు వ్యాపారస్తులు, ఇప్పుడు మహిళలు ఇంట్లోనే ఉండకుండా చిరుచిరు వ్యాపారస్తులు ఇలా వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ, ఇది ఒక వ్యాపారస్తుల్లోనే కదా, దేంట్లో ఏ రంగంలో కన్నా మహిళలే ముందున్నారు. అలానే ఇట్లానే ఇంకా ముందుగా ఎదగాలని కోరుకుంటున్నాను. వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. 3 నెలల కాలపరిమితికి గాను 53 లక్షల రూపాయలు నగదు భక్తుల నుండి హుండీ కానుకల రూపంలో స్వామివారికి లభించింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దేవాదాయ శాఖ తనిఖీదారు శారదాదేవి పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ నేతృత్వంలో ఉదయం నుండి సాయంత్రం వరకు హుండీల లెక్కింపు జరిగింది. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుండి హుండీ లెక్కింపు నిర్వహించగా సుమారు 3 నెలల తర్వాత 98 రోజులకు మళ్లీ నేడు లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా హుండీ లెక్కింపు సేవలో పాల్గొన్నారు. 98 రోజుల కాలపరిమితికి గాను దేవస్థానంలోని హుండీ లెక్కింపు చేపట్టగా 52,45,169 రూపాయల నగదు స్వామివారికి సమకూరింది. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా 90,560 రూపాయల నగదు వచ్చింది.
మరోవైపు 81 గ్రాముల 40 మిల్లీగ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి స్వామివారికి కానుకల రూపంలో లభించాయి. అలాగే 15 అమెరికా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 5 యూకే పౌండ్లు, నేపాల్ 5 రూపాయలు, జాంబియో 50 క్వాచా, ఖతార్ 5 రియాల్సు, ఇరాన్ 200 రియాల్సు భక్తులు హుండీలో వేశారు. మరోవైపు ఆర్బీఐ 2 ఏళ్ల క్రితమే రద్దు చేసిన 122,000 రూపాయల నోట్లు కూడా హుండీలో లభ్యమయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన లెక్కింపులో సుమారు 100 మంది దాకా భక్తులు, వాలంటీర్లు, చెంచుపేట ఏపీసీ ఓపీ బ్యాంక్ సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, దేవస్థాన సిబ్బంది పాల్గొని సేవలు అందించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, మెంబర్లు, భక్తులు పాల్గొన్నారు. సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. 3 నెలల క్రిందట అక్టోబర్ 16న క్రితం జరిగి ఉన్నది. ఇవాళ రోజున మళ్ళీ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతున్నది. వాలంటరీగా అందరూ భక్తులందరూ వచ్చి వాళ్ళే లెక్కింపు కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి తదనంతరం భోజనం కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు హుండీ కార్యక్రమం జరుగుతుందండి. దాదాపు 200 మంది వాలంటీర్లు భక్తులు మరియు వాలంటీర్లు పాల్గొనడం అయినది. ఇది 3 నెలలు అయిందండి. ఇప్పటికి లాస్ట్ టైము అక్టోబర్ 16న. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పుట్టినరోజు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లోకేష్ 42వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. పేదల పక్షాన నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, పాలడుగు ప్రణీత్, వసంతం అశోక్ వర్ధన్, ఈదర పూర్ణచంద్, టి ప్రసాద్, మల్లవరపు విజయకుమార్, బోయిపాటి అరుణ, దుర్గా ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఆఫీసులో నారా లోకేష్ గారి 42వ జన్మదిన వేడుకలు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకున్నాం. తాతగారి ధైర్యాన్ని పుణిగిపుచ్చుకొని నాన్నగారి చాకచక్యంతో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టసుఖాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఏది చేస్తే మంచిదో ఆ ఆలోచనతో ముందుకు నడుస్తున్న నారా లోకేష్ బాబు గారికి నిండు 100 ఏళ్ళు ప్రజలకి వారి మంచి చెడులు తెలుసుకొని వారికి అండదండలుగా ఉండేటట్లుగా భగవంతుడు ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని. నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోదలిచింది ఏంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్యకర్తల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే నాయకుడు తన కార్యకర్తలను ఎలా కాపాడుకుంటాడు, ఒక నాయకుడు ఎలా ఉండాలి, తన మనుషులను ఎలా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్త ఆపదంటే ముందున్న నాయకుడు నారా లోకేష్ అన్న ఎప్పుడూ గెలవని 83 తర్వాత ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి తర్వాత మంగళగిరిని మళ్ళీ కంచుకోట చేసుకునే దాంట్లో భాగంగా ఆయన కృషి, శ్రమ మరియు రాష్ట్రంలో కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకునేదానికి రాష్ట్రం మొత్తం నలుదిక్కులు ప్రకటిల్లేలా యువగళం పాదయాత్రతో ఆయన ముందుకు వెళ్ళిన విధానం దేశ చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో ఎక్కువ కిలోమీటర్లు నడిచిన తెలుగు రాజకీయ నేతగా ఆయన్ని ప్రశంసించడం చాలా గొప్ప. ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు మరియు తెలుగు యువత అందరితో కలిసి
నారా లోకేష్ అన్న జన్మదిన వేడుకలు జరుపుకోవటం. దాదాపుగా 97 నియోజకవర్గాల్ని తన పర్యటనలో చేర్చుకుని 11 జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రత్యర్థులకు 11 సీట్లు మాత్రమే నిల్వ చేసినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, తెలుగు యువతే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జరుపుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. సంగం జాగర్లమూడి గ్రామ రైతులు తమ భూములను దేవుని పేరిట పట్టా భూములుగా రెవెన్యూ రికార్డులలో చేర్చడానికి వ్యతిరేకిస్తూ మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ రికార్డుల నుండి సంగమేశ్వర స్వామి వారి పేరును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి మండలం గ్రామమైన సంగం జాగరంలోని రైతులు భూములపై ఉన్న చట్టబద్ధమైన హక్కులను తొలగించి సంగమేశ్వర స్వామివారి పేరున పట్టాదారులుగా రెవెన్యూ రికార్డులు చూపించటాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామ రైతులు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకి గురువారం వినతిపత్రం అందజేశారు. 1860లో టీడీ నెంబర్ 472 మొదలైన పట్టాల ద్వారా పూర్వీకుల పేరున ఇచ్చిన భూములను వీరు సాగు చేసుకుంటూ వారసత్వంగా సర్వ హక్కులతో అనుభవిస్తున్న నేపథ్యంలో ఆ భూములకు సంగమేశ్వర స్వామి పట్టాదారులని రెవెన్యూ రికార్డులు చేర్చడాన్ని వారు వ్యతిరేకిస్తూ నిజమైన హక్కుదారులైన రైతుల పేర్లతో పట్టాదారులుగా రికార్డుల్లో చూపించాలని, చట్ట విరుద్ధంగా చేసిన మార్పులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగం జాగర్లమూడి రైతులు పాల్గొన్నారు. 1956లో పార్లమెంట్లో చేసినటువంటి ఏనాం అబాలిషన్ యాక్ట్కి అనుగుణంగా ఏనాం సర్వీస్ కమిషన్ వేసి ఏ భూములు ఏనాం భూములు, ఏ భూములు ఏనాం కానివి అని ఒక రిపోర్ట్ ఇచ్చారండి. దాని ప్రకారం అప్పట్లో ఏనాందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వ్యక్తిగత ఏనాములుగా వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనాం భూములకి రైతువారి పట్టాలుగా కన్వర్షన్ చేశారండి. ఆ రోజు నుంచి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 310 జీవో అని ఏనాం అబాలిషన్ యాక్ట్కి సవరణ పెట్టారు. ఆ సవరణలో ఏం చేశారంటే రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడటం వల్ల ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అనే పదం వాడారు. దాంతో ఏమైందంటే అంతకుముందు ఈ రైతువారీ పట్టాలకు కన్వర్షన్ అయిన భూములను మొత్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా మాకు 10-1 అడంగులు కానీ 1B నమూనా కానీ ఇప్పట్లోనే వచ్చేస్తున్నాయి. దానివల్ల మేము రైతువారీ రుణాలు తీసుకోవడానికి వాటికి ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. అమ్ముకునే వాళ్ళకి ఇబ్బంది తప్పించి మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మేమే దాన్ని ఎంజాయ్మెంట్లో ఉన్నాము. మొన్నటి వరకు అదే జరిగింది. మొన్న రీసర్వే జరిగినప్పుడు వాటన్నిటిని ఏం చేశారంటే దేవాదాయ భూములుగా కన్సిడర్ చేస్తూ వెబ్లాండ్లో నుంచి మా పేర్లు కూడా తొలగించేశారు. ఇప్పుడు మాకు 1B అడంగులు రావట్లేదు, 1B నమూనా రావట్లేదు, 10-1 అడంగులు రావట్లేదు. దాంతో బ్యాంకులు మాకు లోన్లు కూడా పెట్టలేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్ వాళ్ళకి 6 నెలల్లో చట్టమైనట్టయితే మాకు ఈ బాధలు ఉండేవి కాదు. ఇప్పుడు మరలా దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పట్టించుకోలేదు. దాన్ని చట్టంగా చేస్తున్నట్టయితే అందరికీ, రైతులందరికీ దాదాపుగా 2.5 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కోర్టుకు వెళ్ళినప్పుడు మా ఫలసాయం నుంచి కొంత దేవుడికి ఇవ్వమన్నారు సార్. ఇవ్వమంటే అది మేము కోర్టుకు వెళ్తే మాకు అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట. ఆ కట్టిన వడ్డీతో సహా మళ్ళీ తిరిగి వీళ్ళకి పే చేయండి, ఈ భూములతోటి దేవాలయం ఖర్చులకి దీనికి సంబంధం లేదు, ఇవన్నీ కూడా పర్సనల్ ఇనామ్స్, ఇది వాళ్ళకే చెందుతాయి, దాంట్లో వచ్చే ఫలసాయం కూడా వీళ్ళు ఏమాత్రం గుడికి చెల్లించవసరం లేదు అని చెప్పేసి అప్పుడు కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి సార్, కాగితాలు కూడా ఉన్నాయి సార్. సో దాని మీద వచ్చే ఫలసాయం మీదే వీళ్ళకి ఇది అధికారం లేనప్పుడు, ఫలసాయమే వాళ్ళది కాదన్నప్పుడు దాని మీద ఆ పొలాలు భూములు వాళ్ళవి ఎలా అవుతాయి అనేది మా ప్రశ్న సార్. సో ఇవన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులకు గాను ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించి ఎమ్మటే మాకు మా ఇబ్బందుల నుంచి తొలగించి మా పేర్లు మాకు ముందర ఏంటంటే వేరే ఊళ్ళలో ఏమీ ఎక్కడ పేర్లు తక్కువ మార్చారు సార్. మా ఊర్లోనే మొదటగా మా ఊర్లోనే జరిగింది సార్ ఈ పేర్లు మార్చడం అనేది. మాకు తెలియకుండా, కనీసం మాకు తెలియని కూడా తెలియదు సార్. అందుకని మా పేర్లు ప్రతి చిన్న సన్నకారు రైతులు కష్టంతో పనిచేసి ఎకరం అరెకరం వాళ్ళు కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నది ఎప్పుడు రైతు వారి పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కనుక్కున్నారు. పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎకరం అరెకరం కొనుక్కొని ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే ఆ ఆస్తిని చదివించుకుంటానికి కానీ ఏది కూడా వీలు లేకుండా ఆత్మహత్యలు చేసిన పరిస్థితి మా ఊళ్ళోనే 2 జరిగినాయి.
ధర్నా కూడా చేద్దాం, ధర్నా కూడా మేము చేద్దాం ఉన్నాం. ఇప్పుడు బ్యాంక్ లోన్లు కూడా ఇవ్వటం లేదు అనుకుంటే ఎక్కడ కూడా దాన్ని సడన్గా రైతుల సమీక్ష అని చెప్పేసి జాగర్లమూడిలో టీటీ గారు వచ్చి సమీక్ష పెట్టారు. ఆ సమీక్షలో ప్రతి ఒక్కరూ లేచి దాన్ని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించేసి ఆ పేర్లు అట్నే ఉంచమని చెప్తే ఆమె సరేనని చెప్పేసి వెళ్ళిపోయి మరుసటి రోజుకల్లా మార్చేసిందండి. అన్నీ దేవుడి పేరుతో మార్చింది. అనుభవదారులు కానీ హక్కుదారులు కానీ ఉంటాయి కదా, ఆ రెండు కూడా మార్చేసింది. ఇది చాలా దుర్మార్గం. పేద ప్రజలు అనేక మంది ఇల్లు వాకిలు కట్టుకున్నారు ఆ స్థలాల్లో కూడా. కొంతమంది వీళ్ళందరూ కూడా నిజంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వచ్చిందండి. ఈ అందరూ చిన్న సన్నకారులు అయితే ఏ ఒక్కరు కూడా బిగ్ రైతులు లేరు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. 25వ వార్డులో చైర్పర్సన్ పర్యటించారు. స్థానిక 25వ వార్డు పరిధిలోని పినపాడు ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు. ఉదయం వార్డుకి వచ్చిన చైర్పర్సన్ స్థానిక కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మున్సిపల్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. మురుగు కాలువల్లో వ్యర్థాలు లేకుండా చూడాలని, డ్రైన్ల పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పర్యటనలో చైర్పర్సన్తో పాటు ఎంహెచ్ఓ డాక్టర్ KH నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నా ఫౌండేషన్లో భాగంగా రావడం 25, 26 వార్డులోకి రావడం జరిగింది. ఈ వార్డులోకి వచ్చేసి మెయిన్ సమస్య ఈ కల్వర్ట్ల దగ్గరది. మా పోయిన నెలలో మన కౌన్సిలర్ గారు కూడా అడుగుతుంది జరిగింది. అలానే ప్రజలకు కూడా ఇబ్బంది కాబట్టి ముఖ్యంగా కలవాట్లు పెట్టమని చెప్పడం జరిగింది. అలానే సిల్ట్ అనేది కాలంలో పెరిగిపోయింది, బాగా అది తీపిస్తుంది జరిగింది. అలానే కాకుండా ఈ వార్డులో వచ్చి లైట్లు అడిగారు కాబట్టి అవి వెంటనే చెప్పడం జరిగింది. అలానే ప్రజలకి ఏదైనా సరే సమస్య ఏదైనా ఉంటే వార్డుల్లో ఏదైనా కాలువ కానీ డ్రైన్స్ కానీ ఏదైనా సరే మేము వెంటనే స్పందించి వాటి మీద మా మున్సిపల్ అధికారులు కానీ మేము కానీ దాన్ని వేపించడం జరుగుతుంది. అలానే ప్రతి వార్డుల్లో ఈ అభివృద్ధిగా రోడ్లు కానీ అలానే డ్రైన్స్ కానీ ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసిన జరిగింది కాబట్టి దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది. వాటిల్లోకి వచ్చేసి కాలువల మీదే ఈ షాపుల్లాగా రేకుల్లాగా అలా వేస్తానా బండలు ఇలాంటి వేస్తానా సిల్ట్ అనేది అక్కడ బాగా పెరిగిపోవడం జరుగుతుంది. దయచేసి మాకు తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఎలాంటి చెత్త చెదారం రోడ్ మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కూడా కోరుకుంటున్నాను. మరి 25వ వార్డులోని స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో భాగంగా మరి వార్డుకి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు వార్డుకు రావడం జరిగింది. మరి అట్లానే దీంట్లో ఈ మెయిన్ రోడ్లో ఈ డొంక రోడ్డు అంటారు దీన్ని. ఈ డొంక రోడ్లో కలవట్లు కింద ప్లస్ అట్లానే కాలంలో బాగా షిల్ట్ పెరిగిపోతే మరి ప్రత్యేకంగా దీన్ని తీపియడం, అట్లానే పశుల హాస్పిటల్ దగ్గర బల్లి గ్రౌండ్ దగ్గర పశుల హాస్పిటల్ దగ్గర కలవట్ ఒకటి కొత్తగా నిర్మించడానికి కూడా కౌన్సిలర్ గారు చెప్పడం, చైర్మన్ గారు కూడా దాన్ని తక్షణమే దాన్ని ఈ నెల కౌన్సిల్లో పెట్టి ఈ కలవట్లు కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పడం. మరి అట్లానే ఇంకా ఈ వార్డులో అనేక సమస్యలు చిన్న సమస్యలు అవన్నీ కూడా ఏంటంటే చూసి ఒక్కొక్కటి మొత్తం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ వార్డుకు రావడం జరిగింది. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయం వద్ద మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 200 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసన్ కోటేశ్వరరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నియోజకవర్గ టీఎన్టీసీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గా ప్రసాద్, పొప్పూరి రామ్మోహన్ రావు, ఆంజనేయులు, ఆలపాటి సురేంద్ర, నల్లపాటి రాము, కాకుమాను ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి తన శాయశక్తుల కృషి చేసి యువగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతో కృషి చేసిన మా యువ నాయకుడు నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా ఈరోజు బస్ స్టాండింగ్ వద్ద కదా మా ఆఫీసు వద్ద కేక్ కట్ చేసి దుప్పట్లు పంచడం జరిగింది.
నారా లోకేష్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఎన్నో ఉన్నతమైన పదవులతో ఆయన ఇట్లాగే కొనసాగాలని, అందరికీ అభిమాన పాత్రుడుగా ఉండాలని, ఆయన అభివృద్ధిలో ఆయన ఒక ముద్ర వేసుకోవాలని, ఇట్లానే ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ 42వ జన్మదిన శుభాకాంక్షలు. తాతగారి బాటలో నాన్నగారి చొరవతో ఈరోజు యువగళం అనే పేరుతో జనం మనం ప్రపంచంలాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోయిన యువ నాయకుడు మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన తాతగారు తీసుకొచ్చిన సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మంత్రి శాఖకు తీసుకున్న శాఖకి అన్ని విధాలా న్యాయం చేస్తూ జనంలోకి దూసుకెళ్తున్నటువంటి నాయకుడికి నిండు నూరేళ్లు. ఈ రోజున యువనేత నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అధికారం రావడానికి అహర్నిశలో కష్టపడి ఆ పాదయాత్ర చేసి, యువగళం పాదయాత్ర చేసి, ఆ కార్యకర్తలను చైతన్యం చేసి మళ్ళీ పార్టీ రావడానికి చాలా కృషి చేశారు. బహుజన సమాజ్ పార్టీ తమ పార్టీ సమీక్షలో భాగంగా తెనాలి నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. బహుజన రాజ్యాధికారానికి యువత నడుం కట్టాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమావేశం ఐతనగర్లో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అభివృద్ధిపైన పలు అంశాలతో సమీక్ష చేసిన నాయకులు రజక చెరువు దగ్గర ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రజక చెరువు సెంటర్కి చేరుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో భాగంగా తెనాలి వచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ ఆర్జే మల్లికల మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందిస్తే దాన్ని మరచి పార్లమెంట్లోనూ అటు కింది స్థాయి వర్గాల్లోనూ విమర్శించే స్థాయికి రాజకీయ నాయకులు దిగజారిపోయారని ఆయన అన్నారు. అంబేద్కర్ విగ్రహాల జోలికి వచ్చిన వారిని ఊరుకోమంటూ ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ ఉద్యమాలు చేస్తుందని కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమంచి సునీల్, బొనిగల ప్రదీన్, అకిదస్ కిరణ్ కుమార్, కనపర్తి అనిల్ కుమార్, బండికళ్ళ బుల్లయ్య, ఋషి, సుందర సునీల్ కుమార్, నరసింహ, కిరణ్ ఆనంద్, శ్రీధర్, దాస్, సందీప్, అందేశ్యాము, సముద్రాల కన్నా, యనమద్రి శ్యామ్, కంచర్ల సుమత్, పిల్లి తిమోతి, వంపుగళ్ళ సురేష్, గుమ్మడి అనిల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ప్రియమైన తెనాలి మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత అధ్యక్షుడిగా చేసిన మల్లికల్ సారు తెనాలి విచ్చేసి తెనాలి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా భవిష్యత్ కార్యక్రమాల గురించి సమీక్షించడానికి వచ్చారు. దాంట్లో భాగంగా ఈ తెనాలి ఐతనగర్ సాకల్ చెరువు వద్ద అంబేద్కర్ విగ్రహం గురించి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని, ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల గురించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమస్యపై బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధమైన స్పందన చేస్తుందో, భవిష్యత్తులో ప్రజల పక్షాన ఎట్లాంటి పోరాటాలు చేస్తుందో మాట్లాడతారు మల్లికల్ గారు. ఎలక్షన్ల తర్వాత పార్టీని బలోపేతం చేసే క్రమంలో దాదాపుగా ఈ రాజధాని ప్రాంతంలో అయితేనేమి, అమరావతి ప్రాంతము, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు జిల్లా, ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాత్మకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బలపరిచే విధంగా మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వంతో కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్మాణం ద్వారా మేము బలపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం జరుగుతుంది. మరి మిత్రులారా, ఈ మధ్యన చాలామంది వరకు కూడా అసలుకి ఎలాంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్ల కానుంటి కింద చిన్న చిన్న సంఘాల వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియనితనంతో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటిది భావ్యం కాదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూల పైన కానీ ఆయన గురించి కించపరిచినట్టు మాట్లాడితే కూడా ఎక్కడ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ ఊరుకుండేది ఉండదు. అదేవిధంగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ యొక్క నాయకులందరూ కూడా దాన్ని తిరగబడి ఖచ్చితంగా మనం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. తెనాలిలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పోకు సర్వం సిద్ధమైంది. శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఫుడ్ ఎక్స్పో నిర్వహిస్తుండగా వివిధ రాష్ట్రాల ప్రసిద్ధి చెందిన వంటకాలు ఆహార ప్రియులను అలరించనున్నాయి. ఇదే వేదికపై మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు.
ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో జరగబోతా ఉంది. తెనాలిలో మొట్టమొదటిసారిగా కూడా ఈ ఫుడ్ ఎక్స్పోను 3 రోజుల పాటు నిర్వహించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ఆహార ప్రియులకు ఇది ఒక శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 3.5 దశాబ్దాలుగా ఫుడ్ ఇండస్ట్రీలో విశేషమైన గుర్తింపు కలిగినటువంటి ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో కూడా 3 రోజుల పాటు ఈ పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో అనేది కూడా జరగబోతా ఉంది. గంగన్నమ్మపేటలో ఇందుకు సంబంధించి కూడా రేపటి నుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ ఫుడ్ ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా విస్తృతంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి 3 రోజుల పాటు ఈ ఫుడ్ ఎక్స్పో ఏ విధంగా ఉండబోతా ఉంది, దీని ప్రత్యేకత ఏంటి, ఎక్కడెక్కడి నుంచి కూడా ఈ చెఫ్స్ అనే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఆహార ప్రియులకు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి అనేది కూడా మొత్తంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ భారీ వేదిక ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి ఈ శశి గ్రౌండ్స్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి అసలు ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఈ 3 రోజుల పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా ఒక పండుగ వాతావరణంలో ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనేది కూడా శశి గ్రూప్స్ అధినేత వరదరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొట్టమొదటిసారిగా అంటున్నారు ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ అంటున్నారు, ఈ పాన్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ అంటున్నారు, ఎట్లా ఉండబోతా ఉంది ఇది 3 రోజుల పాటు? వాస్తవంగా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది పెద్ద పెద్ద సిటీస్లో కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్లో మాస్టర్ చెఫ్స్తో పెడుతుంటారు. మన ఊర్లో చిన్న దీనిలో మనం శశి గ్రూప్ తరఫున దీన్ని నిర్వహిస్తున్న సాహసోపేతమే. కాకపోతే ప్రజలకి శశి గ్రూప్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ని రకాల ఫుడ్స్ మనకి పరిచయం చేయాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో మరి యాక్చువల్గా అది కాస్ట్ కూడా చాలా స్వల్పంగా పెట్టడం జరిగింది. అది ఇవాళ మొదటి రోజు సినిమా టికెట్ 1000-1200 ఉంటుంది, కానీ మేము పెట్టింది 299 రూపాయలు కేవలం. అంటే అది నిజంగా అది రేపు ఇప్పుడు మాట చెప్తే లాభం లేదు, రేపు వచ్చి వారు ఫుడ్ ఎంజాయ్ చేసి తిన్నాక వాళ్ళకి అర్థమవుతుంది. అలానే ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాల ఫుడ్ ఉంటాయా, 2 ఈ యొక్క చెఫ్స్ని అన్ని చోట్ల నుంచి పిలిపించి ఐటమ్స్ చేయటం అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాము. ఆంధ్రప్రదేశ్ తెనాలంగానే ఏం గుర్తొస్తుంది, జిలేబీ గుర్తొస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలో వెళ్తే ఏమైతే పూతరేకులు అంటారు, రాయలసీమ వెళ్తే ఉగ్గాని. ఇట్లా రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఫుడ్ వాళ్ళకి ఇప్పుడు బాంబే పొద్దున్నే జిలేబీను సమోసా లేదా వడాపావ్, అట్లా ఎక్కడికక్కడ ఫుడ్లో కూడా మనం ఇక్కడ పొద్దున్నే జిలేబీ తింటామండి, తినం. కాబట్టి అట్లా ఏంటంటే ప్రతి ఒక్క వెరైటీ 3 రోజుల్లో 3 డిఫరెంట్ ఐటమ్స్గా, సేమ్ ఐటమ్ కాదు. ప్రతిరోజు ఇవాళ ఉంది రేపు ఉండదు ఎల్లుండి ఉండదు, డిఫరెంట్ ఐటమ్స్తో డిఫరెంట్ చెఫ్స్తో చేయించి ఇక్కడ మనం డిస్ప్లే ఇచ్చి వాళ్ళకి తినే అవకాశం కూడా ఇస్తున్నాం. 6 to అది 10 or 11 అది వచ్చే ఆడియన్స్ని బట్టి దాన్ని బట్టి ఓ ప్లానింగ్గా చేసుకుంటా ముందుకెళ్తున్నాం. ప్రధానంగా పాన్ ఇండియా స్థాయిలో అంటున్నారు, ఏ రాష్ట్రాలకు సంబంధించి చెఫ్స్ వస్తారు, ఏ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి 3 రోజుల పాటు సుమారుగా? ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అట్లాగే వచ్చేటప్పటికి మహారాష్ట్ర, ఉండేది వచ్చేటప్పటికి తర్వాత గుజరాత్, గోవా, మహారాష్ట్ర మొత్తం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నువ్వేం ఐటమ్ చేస్తావు, నీ స్పెషాలిటీ ఏంటి, అది కూడా తెలుసుకుంటున్నాం. అలానే ఆదివారం ఫుడ్లో మరీ ముఖ్యంగా జైన్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. జైన్స్ ఏంటంటే వాళ్ళు భూమి లోపల ఇది తినరు, భూమి లోపల పండేది. అంటే మీరు వెల్లుల్లి తీసుకోండి, అల్లం కూడా ఆఖరికి. అట్లానే వచ్చేటప్పటికి ఏ ఫుడ్ కూడా వాళ్ళు భూమి లోపలిది ఏ దుంపలు ఏవి తినరు. మరి ఆ ఫుడ్ చేయటం కూడా కష్టం. దానికి కూడా దాని చెఫ్స్ని పిలిపిస్తున్నాం జైన్ ఫుడ్ చేయడానికి. వాళ్ళ స్వీట్స్ వాళ్ళు తినే ఏంటంటే మూంగ్ దాల్ హల్వా ఒకటి, లాప్సీ అనే ఒకటి, మంచి వాళ్ళకి అంటే అంత ప్యూర్గా డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెడుతున్నాం. ఎందుకంటే మనం పెట్టాము ఏదో పెట్టారా అనే కాకుండా వాళ్ళు తింటే కూడా మంచి ఐటమ్స్ పెట్టారు, బాగుంది. అసలు మనం ఇచ్చిన 299 రూపాయలు చాలా 100% వాళ్ళు మనకి న్యాయం చేశారనే పద్ధతిలో చేయాలని ఆలోచన. తర్వాత ఈ మహిళల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కాంటెస్ట్ కూడా నిర్వహించబోతున్నారు, అది ఎప్పుడు జరగబోతా ఉంది? అది వచ్చేటప్పటికి 25వ తారీఖు ఉదయం 10 గంటలకండి మహిళలకి కుకింగ్ కాంటెస్ట్. దానికి కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నప్పుడు విలువ ఉండదు సార్ అసలు అది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పుడు సినిమా ఫ్రీగా వదలండి ఎవడు వెళ్ళరు, అంటే మినిమం కాంటెస్ట్ పెట్టాం. ఎంత 500 పెట్టాం, 499. వాళ్ళకి మేము దానికి ఎంత డబల్ ఇవ్వబోతున్నాం. ప్రతి వచ్చిన మహిళకి గిఫ్ట్ హ్యాంపరు, మరి ప్రైజులు,
అట్లా వచ్చేటప్పటికైనా మరి 10 లక్కీ ప్రైజులు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు, ఇవన్నీ కూడా ఏంటంటే హైదరాబాద్ నుంచి మన ఈటీవీ చెఫ్ రాజు గారు ఇంకా కొంతమంది చెఫ్స్ వస్తున్నారు. వాళ్ళ సమక్షంలో ఇవన్నీ డిస్ప్లే చేస్తే వాళ్ళు ఆ ఐటమ్ని చూసి వాళ్ళు ఏదైతే ఐటమ్కి బహుమతి ఇమ్మంటారో ఆ ఐటమ్కి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి 3 రోజుల పాటు జరగబోతా ఉంది. ఎంతమంది వస్తారని చేస్తున్నారు? ఈ విజిట్ చేయడానికి ప్రజలు ఎట్లా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? దీనికి వచ్చేటప్పటికి మనం రేపు ఉదయం నుంచి ఈ మన గ్రౌండ్ దగ్గరే మనం టికెట్స్ కౌంటర్ పెడుతున్నాము. అట్లాగే ఇప్పుడైతే మా ఆహార్లో కూడా టికెట్లు దొరుకుతున్నాయి. ప్లస్ మహిళలు వచ్చి కూపన్స్ తీసుకెళ్తున్నారు, అప్లికేషన్లు తీసుకెళ్తున్నారు. మహిళలు పాల్గొనడానికి వాళ్ళని అప్లికేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు ఏ ఐటెం చేస్తారో ఆ ఐటెం తీసుకొని రమ్మంటున్నాం. అప్లికేషన్ కూడా ఆ రోజే రిటర్న్ తీసుకుంటాము. జస్ట్ మీరు మీ నెంబరు మీ పేరు ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే తెనాలిలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కూడా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా వరదరాజులు గారు చెప్తా ఉన్నారు. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి గుర్తింపు పొందినటువంటి ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రముఖమైనటువంటి ఆహార వంటకాలు మొత్తంగా కూడా ఈ 3 రోజుల పాటు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నారు. 3 రోజుల పాటు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటల దగ్గర నుంచి కూడా ఈ ఫుడ్ ఎక్స్పో అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒకరోజు ఉన్న ఫుడ్ అనేది కూడా రెండో రోజు లేకుండా కూడా వేరు వెరైటీస్ అనేది కూడా ఈ 3 రోజుల పాటు అందులో ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా తెనాలి పరిసర ప్రాంతాల్లో జైన్స్ అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, జైన్ సంఘీయులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి సంబంధించిన ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా కూడా చెఫ్స్ని పిలిపించి తయారు చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆదివారం రోజు ఆ జైన్స్కి సంబంధించిన కూడా ప్రత్యేకమైన ఫుడ్ అనేది కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖ వంటకాలను కూడా ఒకే వేదిక ద్వారా 3 రోజుల పాటు డిఫరెంట్ వంటకాలను కూడా ప్రజలందరూ కూడా ఆహార ప్రియులు ఆస్వాదించే విధంగా కూడా ఈ శశి గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నట్టుగా కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. లోపలికి వచ్చిన వాళ్ళు అన్లిమిటెడ్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ను కూడా ఆస్వాదించవచ్చు. కార్పొరేట్ స్థాయిలో కొంటే కూడా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఆహార ప్రియులందరూ కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ఫుడ్ ఎగ్జిబిషన్ని ఆస్వాదించాలని చెప్తా ఉన్నారు. అట్లాగే మహిళా మనులను ప్రోత్సహించే విధంగా కూడా 25వ తేదీ శనివారం ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఫుడ్ పోటీలను కూడా వంటల పోటీలను కూడా మహిళలకు నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ప్రముఖ చెఫ్ రాజు గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా చూసి వారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఉంటాయని చెప్పి కూడా కన్సలేషన్ బహుమతులు కూడా ఉంటాయని చెప్పి కూడా వరదరాజు గారు చెప్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా తెనాల్లో, ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో ప్రత్యేకంగా దాదాపు 3.5 దశాబ్దాలుగా ఫుడ్ ఇండస్ట్రీ రంగంలో కూడా విశేషమైన గుర్తింపు పొందినటువంటి శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది కూడా ఒక పండుగ వాతావరణంలో జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీల్లో 2,000 రూపాయల నోట్లు వెలుగు చూశాయి. అధికారులు హుండీ లెక్కిస్తుండగా దాదాపు 200 వరకు 2,000 రూపాయల నోట్లు బయటపడటంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తుల సమక్షంలో హుండీల్లో వచ్చిన నగదును లెక్కిస్తుండగా 2,000 రూపాయల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. 4 లక్షలు విలువ చేసే సుమారు 200 నోట్లను అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. 2023 సంవత్సరం మే నెలలో 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీల్లో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవటం చర్చనీయాంశమైంది. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ఆ నోట్లను భద్రపరిచారు. తెనాలి పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద పట్టపగలే ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఉత్తపుణ్యానికి సమోసా వ్యాపారం చేసుకునే యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్ దాడిలో తీవ్ర గాయాల పాలైన యువకుడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రశాంతతకు మారుపేరైన గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. అకారణంగా యువకులు సాధారణ ప్రజలపై దాడులు చేస్తూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గాంధీ చౌక్లో తేలప్రోలుకు చెందిన యువకుడిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి కత్తితో దాడి, 20 రోజుల క్రితం గాంధీ చౌక్లోని బట్టల షాపులో ఒక వ్యక్తిపై రౌడీ షీటర్ రాడ్తో దాడి ఘటనలు మరవక ముందే తాజాగా గురువారం మరో ఘటన జరిగింది. పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పట్టపగలే నడు రోడ్డుపై ఒక యువకుడి మీద ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్ దాడి చేశారు.
మల్లిపాడుకు చెందిన శ్రీ రామరాజు ప్రకాశం రోడ్లో ఏఎస్ఎన్ కాలేజీ సమీపంలో సమోసాలు బడ్డీ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుంటాడు. అతని భార్య నెహ్రూ రోడ్లో హాస్పిటల్ వద్ద సమోసాల బడ్డీ వ్యాపారం చేస్తుంది. అయితే శ్రీ రామరాజుకు ఈ మధ్యన ఐతనగర్కు చెందిన రౌడీ షీటర్ అరుణ్ పరిచయమై తరచూ తనను బండి మీద వేరే ప్రాంతంలో దింపమని అడుగుతుంటాడు. 1-2 సార్లు దింపిన శ్రీ రామరాజు గురువారం తనకు కుదరదని చెప్పి మధ్యలో దింపేసి వెళ్ళాడు. దీంతో ఆగ్రహించిన రౌడీ షీటర్ అరుణ్ యువకుడు శ్రీరామరాజుపై పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద దాడికి దిగాడు. బండి తాళంతో శ్రీ రామరాజు చెవిలో పడవటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడితో రౌడీ షీటర్ వాగ్వాదం చేయటం, బండిపై వెళ్లటం వంటి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే అకారణంగా తన భర్తపై దాడి చేశారంటూ యువకుడి భార్య లక్ష్మి వాపోయింది. నా పేరు శ్రీరామరాజు, మల్లిపాడులో ఉంటాను. నేను ఏఎస్ఎన్ కాలేజీ ఆపోజిట్లో బెల్లంటీ దగ్గర సమోసా కొట్టు పెట్టాము. అక్కడ వర్క్ చేస్తాను. అక్కడ అరుణ్ అనే అతను పరిచయం అయ్యాడు. మామూలుగా వస్తూ ఉంటాడు టీ తాగటానికి. అలా పరిచయం మీద నన్ను దింపు తమ్ముడు అంటే ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళి డ్యామేజ్ మన గాంధీ చౌక్లో అక్కడ దించాను, బార్ షాప్ దగ్గర. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయి మా పాపని స్కూల్ నుంచి ఇంట్లో వదిలిపెట్టాను. వదిలిపెట్టి వస్తుంటే ఫోన్ చేసి ఎక్కడరా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను పాపను వదిలిపెట్టి చికెన్ తీసుకొని వస్తున్నానన్నా ఇంటి దగ్గర నుంచి షాప్కి అన్నాను. నువ్వు అర్జెంటుగా 5 నిమిషాల్లో వస్తున్నావా రావట్లేదా అన్నాడు. వస్తున్నానన్నా అన్నాను. వచ్చాను. వచ్చిన తర్వాత నేను గాంధీ చౌక్లో నా షాప్ దగ్గరికి వచ్చాను. మైత్రి హాస్పిటల్ దగ్గర షాపు 2 షాపులు ఉన్నాయి. మైత్రి హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. వచ్చాడు షాప్ దగ్గరికి ఫోన్ చేసి వచ్చానన్నా అన్నాను. వచ్చాడు. వచ్చి నన్ను దింపరా అన్నాడు. కాదన్నా నేను వర్క్లో ఉన్నానన్నా, పనిలో ఉన్నా, ఇప్పుడు దింపడం కుదరదన్నా అన్నాను. ఇప్పుడే దిప్పుతూ రారా అన్నాడు. తీసుకెళ్ళాడు. నన్ను పాత గవర్నమెంట్ హాస్పిటల్ పక్క సందు, అక్కడ ఎదురు సందు, ఆ బాత్రూమ్స్ ఉన్నాయి, దాని ఎదురు సందు ఉంది. ఆ సందులో తీసుకెళ్ళి నా కొడక నువ్వు నన్ను దింపమంటే ఎందుకు దింపవు, ఎదురు సమాధానం దింపుతున్నావు, నేను ఎక్కితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా అని సమాధానమే రావాలి, వేరే సమాధానం రాకూడదు నీకు అని కొట్టి తాళంకి పెట్టి చెవిలో పొడిచేసి అలా అరుణ్ అనే అతను ఇక్కడ ఐతనగర్ అతను అరుణ్ అనే అతను ఇక్కడ చెవిలో గుచ్చేసి అలా పడితే అలా మొత్తం కొట్టేసి గుద్దేసి నా కొడక నీకు ఎవరు వస్తారు నీ ఆకాలు ఎవరు చేస్తారు నీకు అని చెప్పాడు. చెప్పి వెంబడిన స్పాట్ లో ఎవరో సిఐ గారికో ఎవరికో ఫోన్ చేసి ఆయన కూడా ఫోన్ చేస్తున్నాను, నేను కొట్టాను, నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన కూడా చెప్పాడు ఇలా కొట్టాను, వాడిని ఇలా చేశాను, వీడియో కాల్ చేయమంటా వాడికి చూపిమంటావు వాడిని అని అడిగాడు. ఇక ఆయన ఏమో ఒక రెస్పాన్స్ అవ్వలేదు, పెట్టేసేసాడు. తర్వాత కత్తి తీసుకొని ఎదిరిచ్చాడు. నువ్వు మటుకు చెప్తే మటుకు నిన్ను చంపేస్తాను, వాళ్ళ కేసు పెట్టుకున్నా కానీ పెట్టుకో, నేను 3 నెలల్లో బయటకు వస్తాను, తర్వాత నేను చంపేస్తాను, నీ టార్చర్ చూపిస్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకొచ్చి నన్ను తాకల చెరువు దగ్గర అక్కడ బట్టల షాప్, ఎంకే బట్టల షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. నేను కండవా కప్పుకొని వెనకాల బండి మీద కూర్చున్నాను. ఆడకు వచ్చి నాకు షర్ట్ తీసుకొని షర్టు ఆ బట్టలు మొత్తం పక్కన పెట్టించేసి వేరే షర్ట్ ఇప్పించి ఆ నుంచి తీసుకొచ్చి బార్ షాప్ తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ విషయం వాళ్ళని చెప్తే వాడికి నేను చంపేస్తాను, నీకు మామూలుగా ఉండదురా, ఇప్పుడే చెప్తున్నాను జాగ్రత్త, నీకు ఈ విషయం రిపీట్ అయితే మటుకు నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. సరే అన్న నేను వెళ్ళిపోతున్నాను అన్న, చర్చికి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చేసాడు. అక్కడ మా అన్న వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మటనే వచ్చాడు. ఆటో వేసుకొని వచ్చేసి నన్ను హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బెదిరించాడు. రికార్డ్స్ ఉన్నాయి, రికార్డులు కూడా ఉన్నాయి, సీసీ కెమెరా రికార్డ్స్ ఉన్నాయి. ఫోన్ చేశాడు, ఎక్కడ చర్చికి వెళ్ళావా, ఏంట్రా నువ్వు ఏడున్నావురా, నువ్వు నన్ను పిలుచుకొచ్చుకునే ప్లాన్ ఏమైనా ఉందా, పిలుచుకొచ్చుకో అన్నాడు. లేదన్నా అని చెప్పేసి నేను పెట్టేశాను. నా పేరు లక్ష్మి అండి, రాజు వాళ్ళ వైఫ్ని. మైత్రి హాస్పిటల్ దగ్గర నేను ఉంటాను, కౌంటర్ లో ఉంటాను. అతనేమో ఏఎస్ఎన్ కాలేజ్ దగ్గర ఉంటాడు. నాకు చికెన్ ఇవ్వడానికి వచ్చాడు. వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేశాడు. ఎక్కడున్నావు అంటే అన్న ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చానని చెప్పాడు. ఎమ్మటనే ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఒక అతను దిగి రా అడ్డా కొడుకు అంటే లేదన్నా షాప్ సమస్య ఇవ్వాలన్నా. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించి అవార్డు గ్రహీతలను సత్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2025కు సంబంధించి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. ప్రకాశం రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్లోని రోటరీ క్లబ్ కార్యాలయ ఆవరణలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఆర్ఐ బాబు ఆర్ వడ్లమూడి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన్ కోటేశ్వరరావు, అలాగే పాటిబండ్ల శివరంజని, మల్లినేని పెరుమాళ్లు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఇటీవల సమాజ సేవలో తన ప్రాధాన్యతను పెంచుకుంటూ మరింత ముందుకు వెళ్తుందని, అనేక మంది పేదలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులను అందజేశారు. మెడికల్ అండ్ హెల్త్లో జయశ్రీ, సోషల్ సర్వీస్లో పాలడు అంజయ్య, కల్చరల్లో ముత్యాల లక్ష్మీ తులసి, ఏపీఎస్ఆర్టీసీలో వి రామారావు, శానిటేషన్లో తుమ్మల నాగేశ్వరరావులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు ఇతర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, రమేష్ కుమార్ జైన్లు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. 23 ఫ్యామిలీలు ఈరోజు జీవిస్తున్నారంటే బాబు గారు చేసిన సహాయంతో బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వరద బాధితులకి 2000 కిట్లు ఇచ్చాం. 1000 రూపాయల కిట్లకి 20 లక్షల రూపాయలు సుమారు అయినాయి. 5 గ్రామాలకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం. సుమారు 2000 కిట్లు 1000 రూపాయల ఖరీదు చేసేవి. తర్వాత ఆడపిల్లల చేయూతిగా సైకిళ్ళు అందజేసాము. కుట్టు మిషన్లు మహిళలకి చేయూతి కింద కుట్టు మిషన్లు ఏర్పాటు చేసాము. వరద బాధితులప్పుడు మెడిసిన్స్ ఏర్పాటు చేసాము. ఇలా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. బాయ్స్ హై స్కూల్లో 15 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి పిల్లలకు అప్పచెప్పాం. డైనింగ్ హాలు ఇంకా 3 స్కూళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాము. ఒక స్కూల్కి 3 లక్షలు చొప్పున 3 స్కూళ్ళు వర్క్ జరుగుతున్నాయి. ఇంకా వచ్చే 6 నెలల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. మరి కరోనాలో కానీ వాళ్ళు చేసినటువంటి సేవల్ని మరి మనందరూ కూడా అభినందించాలి, వాళ్ళందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ఒక్క ఉద్దేశంతో, ఏ ఒక్క ఆలోచనతో వాళ్ళు ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నారంటే మనందరూ కూడా ఇన్స్పిరేషను వాళ్ళు కలగజేసే కార్యక్రమాన్ని మరి వివిధ సంస్థల్లో అనేక సేవలు చేసి కొంతమంది విద్యారంగంలో చేయొచ్చు, కొంతమంది పోలీసులో చేయొచ్చు, వైద్యంలో చేయొచ్చు, రకరకాల సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి కమిట్మెంట్గా సిన్సియర్గా పనిచేసినటువంటి వారికి మరి ఈరోజు ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరి ఎంత గొప్పగా జరగటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ రోటరీ క్లబ్ ఈ విధంగా డెవలప్ అవడానికి కారణం కూడా పెద్దల లాంటి వాళ్ళు, బాబు వరదమూడి గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది, అంటే ఇక్కడ మన దేశంలో నుంచి విదేశాలలో కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మన దేశానికి ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఇట్లాంటి దాతలు కూడా ఉండటం కూడా ఈ రోటరీ క్లబ్కి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేవిధంగా ముందు ఈ రోటరీ క్లబ్ నిరంతరాభివృద్ధి చెందుతూ ఇంకా చాలామంది పేద కుటుంబాలకు గవర్నమెంట్లో కొన్ని సెలక్షన్ అయినా పాపైనా కానీ కొంతమందిని ఆదుకోలేని పరిస్థితి ఉంటుంది. అది రూల్స్ కానివ్వండి, ఇంకోటి కానీ అట్లాంటి వారిని కూడా వీళ్ళు ముందు ఇంకా ఆదుకోవాలని కోరుకున్నాను. అదేవిధంగా మరి ఇట్లాంటి అవకాశం నాకు కల్పించినంతవరకు మీ సాంఘిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వీలైనంత వరకు నేను సహాయపడతానని ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇంత ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను అనవసరంగా ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని విసిగించను. తెనాలికి చెందిన వెస్ట్బెర్రీ స్కూల్ విద్యార్థిని కె యుక్తశ్రీ ఇండో నేపాల్ జంప్ రోప్ ఛాంపియన్షిప్ 2025లో అద్భుత ప్రతిభ కనబరిచింది. గోల్డ్, బ్రాంజ్ మెడల్ సాధించిన ఆమెను పలువురు అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న కె యుక్తాశ్రీ ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నేపాల్లోని పోఖ్రాలో జరిగిన ఇండో నేపాల్ జంప్ రోప్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని అద్భుత ప్రతిభ కనపరిచిందని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. పోటీల్లో ప్రతిభను కనపరిచిన యుక్తాశ్రీ ఎల్ఆర్ఎస్ గ్రూప్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు 30 సెకండ్ల డబుల్ అండర్ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను స్కూల్ హెచ్ఎంటి సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్ ముత్యంజయ్, కోచ్ తదితరులు అభినందించారు. ఎడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ సైనిక సేవా పరిషత్ నాయకులు పాల్గొని నేతాజీకి నివాళులు అర్పించారు. చుండూరు మండలం ఎడ్లపల్లిలోని ఆల్పాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన
కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ సిబిఆర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూర్వ సైనిక సేవా పరిషత్ అధ్యక్షుడు పాలేటి రాంబాబు, కల్నల్ రవి, లెఫ్టినెంట్ రాంబాబు, పరిషత్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ, మెంబర్స్ రత్నప్రసాద్, సురేష్, సుబేదార్ నాగేశ్వరరావు, పాఠశాల పూర్వ విద్యార్థి రావి సాయిబాబు, ఇన్ఛార్జి హెచ్ఎం ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఆర్మీని తయారు చేసి దానితో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి చివరికి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే వీళ్ళందరిలో నాకు ఒక్కొక్కరిలో దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనపడుతున్నారు. నాకు మాత్రం అలాగే కనపడుతున్నారు. ఇంతమంది నేతాజీ సుభాష్ చంద్రబోసులు మన స్కూలుకు వచ్చి ఈరోజు మీ అందరినీ ఆశీర్వదించి తమ సందేశం ఇవ్వటానికి వాళ్ళు టైము ఖర్చు పెట్టారంటే మనం ప్రతిరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా. ప్రియమైన విద్యార్థులకి అందరికీ అభినందనలు. కల్నల్ రాంబాబు గారు చెప్పినట్లుగా నేను 35 సంవత్సరాలు దేశ రక్షణ కోసం పనిచేసి బయటికి వచ్చిన వాడిని. ఒక అభివాదం అందరూ చెప్తారు నమస్కారం. మన భారత సంస్కృతి చెప్పేది నమస్కారం అండి అని. కాకపోతే దాన్ని ఒక 100 ఎకరాలు సంపాదించా. 500 ఎకరాల్లో నా కూతురికి 2% ఇచ్చా, అంటే 10 ఎకరాలు. నా భార్యకి 1% ఇచ్చా, 5 ఎకరాలు. 97% నేను సమాజానికి ఖర్చు పెట్టేశాను. ఇప్పటికీ ఈ మధ్య స్కూల్ కట్టాను. ఇది నా జీవితంలో 2-3 ఇన్సిడెంట్. టీవీలు అయిపోయినాయి. ఆ సీరియల్, ఈ సీరియల్, ఆ సీరియల్. ఇంట్లో మమ్మీ ఫాదర్ చూస్తూ ఉంటారు, దాంతోపాటు మీరు కూర్చుంటారు. ఆ టైం వేస్ట్ చేసేసుకొని మార్నింగ్ పరిగెత్తుకుంటా లేచి 9 గంటలకు 9 గంటలకు స్కూల్ అంటే 8:30కి లేచి పరిగెత్తుకుని వస్తారు. అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ అందరూ మగపిల్లలు కూడా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి మీరు మీ పని చేసుకుంటూ వస్తూ ఉంటే సార్ చెప్పినట్టుగా అన్ని పనుల్లో ప్రావీణ్యత ఆ రోజున వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఇదేదో చెప్పేసి వెళ్ళిపోవటం క్వశ్చన్ కాదు. నేను దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్. నేను 25 ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేశాను. మా బాబుని మళ్ళీ ఆర్మీకి పంపించాను. ఈజ్ సర్వింగ్ యాజ్ ఎ క్యాప్టెన్. నేను సిపాయిగా వెళ్ళాను, మా బాబుని ఆఫీసర్గా పంపించాను. అంటే మనం చెప్పటం కూడా కాదు, మనం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. ఇంప్లిమెంట్ చేయడానికి రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అమర్తలూరు మండల పరిధిలోని ఇంటూరు, గోవాడ, ప్యాపర్రు, మోపరు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్షల మెటీరియల్ను పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉప్పల షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్కేలు, పెన్ను, పెన్సిలు, చాక్మర్, రబ్బర్ వంటి వస్తువులను అందజేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నగంటి నరేంద్రబాబు, కొమ్మిశెట్టి వెంకట్రావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మండల గ్రామాల్లోని విద్యార్థులకు తమ మిత్ర బృందం తరపున 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దాతల ఆర్థిక సహకారంతో నెలకు 7 సేవా కార్యక్రమాల చొప్పున సంవత్సరానికి 70 కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు KVVVS కృష్ణమూర్తి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మల్లేపల్లి సర్వీజీ, పల్లెకొండ రాజు, వేములపల్లి శ్రీధర్, పద్మనాభుని చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అయినంపూడి శ్రీనివాసరావు, ఆళ్ల రామకృష్ణ, దివి సాంబశివరావు, MD మజ్ఫర్ జానీ, యు శాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. మరి గత 16 సంవత్సరాల నుంచి కూడా మేము మన మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో అందరూ పేద పిల్లలు ఉంటారు కాబట్టి 10వ తరగతి పరీక్షలకి అవసరమైనది ప్యాడు, పెన్ను, స్కేలు, ఎరైజరు, రబ్బరు, పెన్సిలు ఇవన్నీ ఇస్తుంటాం. ఇది ప్రధానంగా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా
ఈ ఇంటూరు, గోవాడ, పేపర్లు, మోపర్లు స్కూల్స్ అన్నిటికి కూడా ఉప్పల మంగమ్మ గారు సాంబశివరావు గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు గారు ఇస్తుంటారు. మరి మేము ఇందాకే మీకు క్లాసులో చెప్పారు, గౌరవం మనకు పెరిగిన కొద్దికి ఒదిగి ఉండాలి. అట్లాగే అవసరానికి మనకి ఆదుకున్న వారిని కృతజ్ఞత ఉండాలి. మీరు అంటే మేము కోరుకునేది ఏంటంటే పెద్ద అయిన తర్వాత మీరు కూడా మీ స్కూల్లో చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పేద పిల్లలకి తోటి వాళ్ళకి సహాయపడమని ఆ ఉద్దేశంతోనే మరి మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల 6 కార్యక్రమాలు చేస్తుంటాం. మరి మీరు కూడా ఇప్పటి నుంచే విద్యార్థులకి ఇది అలవాటు చేయాలనేదే మా యొక్క దృక్పథం. అందుకే మేము 17 సంవత్సరాల నుంచి మరి మీకు సంబంధించి ఐ క్యాంపులను ఇంకా మరి విద్యార్థులకి గతంలో కరోనా వచ్చినప్పుడు అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి బట్టలు కూడా ఇవ్వటం జరిగింది. మరి మీరు కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలంటే అంతా కలుషితం అయిపోయింది. మనకి కింద సంవత్సరం కూడా ఇచ్చారు, మరి ఈ సంవత్సరం కూడా అలానే ఇస్తున్నారు. మరి వాళ్ళ యొక్క ఆశీస్సులతో మరి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం చక్కగా నెరవేర్చాలని, మరి మీ అందరూ కూడా జాగ్రత్తగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే మరి జనరల్గా డబ్బులు ఉండంగానే సరికాదు, అది పెద్ద మనసుతో పంచగలగాలి. అందరికీ మన ఉన్నప్పుడు మాత్రమే మరి మనకి దాని యొక్క సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తహసీల్దార్ కార్యాలయం వద్ద సంగం జాగర్లమూడి రైతుల ఆందోళన. తమ భూములను దేవాదాయ భూములుగా రికార్డుల్లో చూపుతున్నారని ఆవేదన. తెనాలిలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకే మెప్మా అర్బన్ మార్కెట్లు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. వైకుంఠవాసుని హుండీ ఆదాయం 53 లక్షలు. 3 నెలల తర్వాత హుండీ లెక్కించగా స్వామివారికి పెద్ద మొత్తంలో సమకూరిన ఆదాయం. ఆర్బీఐ రద్దు చేసిన 2000 నోట్లు కూడా హుండీల్లో వేసిన భక్తులు. తెనాలిలో నడి రోడ్డు మీద యువకుడిపై రౌడీ షీటర్ దాడి. బండిపై దింపలేదన్న కారణంతో తాళం చెవితో పొడిచిన రౌడీ షీటర్ అరుణ్. రౌడీ షీటర్ల వరుస ఆగడాలతో భయాందోళన చెందుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.